తెలంగాణలో ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కడియం శ్రీహరి తరపు న్యాయవాదులు, పిటిషనర్ న్యాయవాదులు హాజరయ్యారు. లిఖితపూర్వక నివేదికలు సమర్పించాలని స్పీకర్ లిఖితపూర్వకంగా నివేదికలు సమర్పించాలని ఇప్పటికీ చెప్పారు. ఇప్పటికే ఇరు వర్గాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచించారు. సంజయ్ తెలంగాణలో ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కడియం శ్రీహరి తరపు న్యాయవాదులు, పిటిషనర్ న్యాయవాదులు హాజరయ్యారు. లిఖితపూర్వకంగా నివేదికలు సమర్పించాలని స్పీకర్ ఇప్పటికే ఇరు వర్గాలకు సూచించారు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం తుదిదశకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈరోజు దానం కడియం శ్రీహరికి సంబంధించినటువంటి కేసులో ప్రస్తుతం స్పీకర్ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు హాజరయ్యారు. మొదట దానంకు సంబంధించినటువంటి విచారణ ఉంటుంది. దానంపై ఇద్దరు ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి దానం పైన అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. ఇక కడియం శ్రీహరికి సంబంధించినటువంటి కేసు కూడా ఈరోజు విచారణకు రానుంది. కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాఖలు చేశారు. దానికి సంబంధించినటువంటి అంశం కూడా ఈరోజు విచారణకు రానుంది. గతంలో క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది వీళ్ళ కేసులో. ఇక ఈరోజు జరగనున్నటువంటి విచారణలో ఓరల్ ఆర్గ్యుమెంట్స్ విననున్నారు. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు దీనికి హాజరయ్యారు. ఇరు వర్గాల నుంచి లిఖిత రూపంలో అఫిడవిట్ దాఖలు చేయాలని స్పీకరు చెప్పినటువంటి నేపథ్యంలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు తమ వాదనను వినిపించేందుకు తమ వాదనతో కూడినటువంటి లిఖితపూర్వక అఫిడవిట్లు దాఖలు చేయనున్నారు. ఇక ఈ రోజుతోని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తిగానుంది. ఇక స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఎందుకంటే మొత్తం 10 మంది మీద ఫిరాయింపు ఎమ్మెల్యేల ఆరోపణలు రాగా ఇప్పటి వరకు 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ 8 మందితో పోలిస్తే ఈ ఇద్దరు విషయంలో ఇటు దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ వీళ్ళది ఒక ప్రత్యేకమైన కేసుగా మనం భావించవచ్చు. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. సో ఖచ్చితంగా ఆయన పైన అనర్హత వేటు వేయాల్సిందే అని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఇదే విషయాన్ని స్పీకర్కు అఫిడవిట్ల రూపంలో కానీ లేదంటే ఆర్గ్యుమెంట్స్ రూపంలో కానీ వినిపించింది. ఇక కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ తన కూతురు కడియం కావ్య ఎంపీగా పోటీ చేసినటువంటి సందర్భంలో ఆమె నామినేషన్ పేపర్లలో ప్రపోజర్గా కడియం శ్రీహరి సంతకం పెట్టారు అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను స్పీకర్కు సమర్పించింది. ఈ ఇన్సిడెంట్స్తో అంటే ఒక ప్రత్యేక కారణాలు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరిపైన ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. కానీ స్పీకర్ కార్యాలయం మాత్రం దీనికి సంబంధించినటువంటి విచారణలో ఈరోజు విచారణ పూర్తవుతుంది. కానీ జడ్జిమెంట్ ఎప్పుడు ఇస్తుంది అనేది తేలాల్సి ఉంది. అయితే బయట టెక్నికల్గా ఎలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పటికీ స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళిచ్చే అంటే ఎవరిపైన అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళు పార్టీ మారని అంటే దానం నాగేందర్ కడియం శ్రీహరి పైన ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళిద్దరిని విచారించినటువంటి సందర్భంలో వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, వాళ్ళ కన్ఫెషన్ ఏమి ఇస్తారు అనేదే క్రైటీరియాగా మారబోతుంది. వాళ్ళిద్దరు ఇటు దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ ప్రస్తుతం అయితే తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్ పార్టీ తమని సస్పెండ్ చేయలేదని చెప్తున్నటువంటి నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ.